అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు దర్శించుకునే ఆలయం అతి పురాతనమైనది. ఈ దేవాలయానికి ఎన్నో ఏళ్ళ చరిత్ర దాగి ఉంది. ఈ ఆలయంలో శివలింగం అతి పురాతనమైనదని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటారు. ఈ దేవాలయం చుట్టుపక్కల పచ్చని పొలాలతో, ఎత్తైన కొండలతో, చుట్టుపక్కల చెరువులతో చాలా అద్భుతంగా వెలిసింది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయం గ్రామానికి చాలా దూరంగా ఉంటుంది. ఈ ఆలయానికి ప్రతి సోమవారం పూజలు జరుపుకుంటారంట. అంతేకాకుండా మహాశివరాత్రి నాడు ఎక్కడ జరగని విధంగా అంగరంగ వైభవంగా పూజలు జరపడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఆలయం కూడా వెలిసింది. అదే శ్రీ వీరభద్రస్వామి దేవాలయం. ఈ దేవాలయం ప్రతి గ్రామానికి వెళ్ళడానికి కారణం, అప్పటి ప్రజలు శ్రీ వీరభద్రస్వామిని గ్రామ దేవుడిగా పూజించేవారు. కనుక ప్రతి గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఈ ఆలయానికి వచ్చిన జనాలకు అనుకున్నట్లే జరుగుతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. అందుకనే ఇక్కడ జరిగే పూజలకు చాలా ప్రత్యేకత ఉంటుందని ప్రజలు చెప్తున్నారు. ఈ దేవాలయానికి వచ్చిన ప్రజలకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, చుట్టుముట్టు పొలాలు, మధ్యలో దేవాలయం, చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి 3 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ముందర పెద్ద ద్వారం అయితే 2 చిన్న ద్వారాలు, 2 ఇరువైపులా ఉన్నాయి. చూడండి ఒకసారి, ఆనాటి మన వాళ్ళు చేయించిన ద్వారాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. అలాగే బయటికి వెళ్తే మొత్తం పచ్చటి పొలాలతో నిర్మితమై ఉంటుంది. అంతేకాకుండా ఇది మెయిన్ ద్వారం. చాలా ఏళ్ళయింది కదా, శిథిలమైపోయింది. ఇంత అద్భుతమైన ఆలయం ఎక్కడుందో తెలుసా? మహబూబ్ నగర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ నుండి దేవరకద్ర వెళ్ళే దారిలో బండమీదిపల్లి అనే ఊరు వస్తుంది. ఆ ఊర్లో నుండి వెళ్తే అల్లీపూర్ అనే ఊరు వస్తుంది. అల్లీపూర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గాజులపేట అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామం చివరనే ఈ పురాతనమైన ఆలయం కనిపిస్తుంది. ఇంకా ఈ ఆలయ విశేషాలు మాట్లాడుకుంటే, ఇక్కడ శివస్వాములు మాల ధరించినాక 41 రోజుల దీక్ష ఇక్కడే ఉండి పాటిస్తారంట. అంత ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి. అంతేకాకుండా దర్శనానికి చుట్టుపక్కల జనాలు కూడా వస్తుంటారంట. మనకు ప్రసిద్ధి పొందిన ఆలయాలు ఎన్నో ఉన్నా, చరిత్ర కలిగిన ఆలయాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి ఎన్నో ఆలయాలలో ఒక ఆలయమే ఇది. ఈ ఆలయానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించి ఆయన దీవెనలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఊరు దాటిన వెంబడే ఆలయానికి వెళ్ళాలంటే చెరువు కట్ట ఉంటుంది. చెరువు కట్ట నుండి పైకి వెళ్తే అక్కడి వరకు దారి కనిపిస్తుంది. ఇదే ఆ దారి. ఈ చెరువు కట్టని అక్కడ కనిపిస్తుందా, ఆ ఆలయమే మనం వెళ్ళే ఆలయం. శ్రీ వీరభద్రస్వామి లింగేశ్వర స్వామి ఉన్న ఆలయం. మహబూబ్ నగర్ చుట్టుపక్కల ఏ ఆలయానికన్నా దర్శించుకోవాలనుకుంటే ఇక్కడికి కూడా రండి. ఈ దేవాలయం చుట్టుపక్కల మొత్తం పచ్చని పొలాలు, కొండలు, చెరువులు, పక్షులు, జంతువులతో చాలా సందడిగా అనిపిస్తుంది. ఒక్కసారి విజిట్ కండి. ఎంత అద్భుతంగా ఉందో మీరే చెప్తారు. మన పూర్వీకులు నిర్మించిన ఇలాంటి పురాతనమైన ఆలయాన్ని దర్శించడం వల్ల పుణ్యంతో పాటు వాళ్ళలో ఉన్న కళా అభివృద్ధిని కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. చూడండి, అక్కడ కనిపిస్తుందా? అదే మనం పోయే దేవాలయం. చూడండి, ఇక్కడ నుంచి కొద్దిగా కనిపిస్తుంటుంది. ఇదే దారి గుండా వెళ్తే
వస్తుంది. అదే అండి మనం వెళ్ళే దేవాలయం. చూడండి, చుట్టుపక్కల మొత్తం పాడి పంటలతో, పశు వృక్షాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి దేవాలయం ఎంత అద్భుతంగా కానొస్తుందో. ఈ ఆలయం చుట్టుపక్కల ఎలాంటి జనసంచారం ఉండదు కనుక ప్రశాంతంగా ఉంటుంది. మనం కావాల్సినంతసేపు ఇక్కడ ఉండి దైవ దర్శనం చేసుకొని చుట్టూ పొలాలను చూస్తూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే అండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, స్టార్ బై వ్లాగ్స్. ఈ విషయం కొత్తగా తెలుసుకున్న వారు ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.